హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో పార్ట్ వీడియో మీకు పెట్టేస్తానని చెప్పాను కదా. సో ఈ పార్ట్ వీడియో, సో దయచేసి చూసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో రథం మాత్రం మనకు రామాయుడి మొత్తం తిప్పుకొని మనకు ఫైనల్ ఇక్కడ వచ్చేసి కాలభైరవ స్వామి గుడికి దగ్గరలో. సో ఇక్కడ మాత్రం కొద్దిసేపు ఆడడం జరుగుతుంది, ఎందుకంటే సో లాస్ట్ కదా ఫైనల్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మనకు రథోత్సవం ఉండదు, జాతర ఉండదు. కాబట్టి ఇక్కడ కొద్దిసేపు అయిన తర్వాత దర్శనం చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. సో కొద్దిసేపు ఒక 5-10 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ గుడిలోకి వెళ్ళి అక్కడ నుంచి స్వామి వారిని తీసుకొని అగ్నిగుండాల దగ్గరికి వెళ్ళి అక్కడ పెట్టేసి, సో అగ్నిగుండాలు జరుగుతాయండి. ఆ తర్వాత అక్కడ పూజ చేసుకున్న తర్వాత స్వామి యాక్చువల్గా గుళ్ళోకి ఈ రూట్ నుంచి వచ్చేది పెట్టి దర్శనం చేస్తారు. సో ఏం చేశారంటే మళ్ళీ అటు నుంచి, ఎందుకంటే అక్కడ మనకు టర్న్ కాదండి. సో గుళ్ళోకి వెళ్ళేటప్పుడు అక్కడ టర్న్ కాదని చెప్పేసి రైట్ సైడ్లో వెళ్తారు. ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో వెళ్కుందాం అనుకున్నారు. సో చాలా గ్రాండ్గా అవుతుందండి మా ఊళ్ళో మాత్రం జాతర. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. బైరయ్య 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 నీకు కోటి కోటి దండాలు బైరయ్య. బైరయ్య 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 నీకు కోటి కోటి దండాలు బైరయ్య.
పల్లకిలో దివ్యంగా వెలుగుతుండు రన్నో బైరయ్య దీపాల కాంతుల్లో బయలెల్లి వస్తుండు రన్నో బైరయ్య బంగారు పల్లకిలో దివ్యంగా వెలుగుతుండు రన్నో బైరయ్య దీపాల కాంతుల్లో దివ్యంగా వెలుగుతుండు రన్నో బైరయ్య దీపాల కాంతుల్లో. సో గాయస్ ఇంతకుముందు చూడండి మనకు రథంలో విగ్రహం పెట్టి మనకు ఊరేగింపాం కదా భైరవస్వామి విగ్రహం. సో ఇదే రథము. సో ఇప్పుడే దించేసి అక్కడ అగ్నిగుండం ప్రవేశంలో పెట్టాము. సో అక్కడ అగ్నిగుండం కూడా జరిగింది. సో ఫైనల్లీ ఇదైతే మన వీడియో అండి. చూడండి డీటెయిల్స్. ఎవరైనా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ను. మరిన్ని వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జాతర మాత్రం చాలా అంగంగ వైభవంగా జరిగింది. సూపర్ అండి. థ్యాంక్ యూ. తీసుకున్నాను గుమ్మడికాయలో. సో ఫైనల్లీ మనకైతే ఇక జాతర అయిపోయినట్టే. సో ఇంటికి బయలుదేరుతున్నా. సో థ్యాంక్ యూ గైస్. ఎవరైనా మన వీడియో చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి.